ఉందా? ముఖ్యంగా మేష రాశి వారికి ఈ రోజు అదృష్ట సంఖ్య ఏంటని మీరు తెలియజేస్తారా? చక్కగా తెలియజేస్తాం. ఎందుకంటే ఈ ప్రకృతిలో ప్రతిదీ మన యొక్క మానవ అభివృద్ధి కొరకు, అలాగే మనకు ప్రతిదీ ఉపయోగపడేటువంటి అంశమే. అయితే ఇందులో మీరన్నట్టుగా సంఖ్య ఎంతవరకు ఉపయోగపడుతుంది అనే విషయానికి వచ్చేటప్పటికి మనకు ఆదిగా సంఖ్య అనేది మనకు ఉందన్నమాట. ఆదిగా సంఖ్యాశాస్త్రం అంటే ఇంగ్లీష్ అంకె కాదు, మనకు తెలుగులో అంకె అంటాము. అలాగే తెలుగులోకి వచ్చేటప్పటికి ఇందాక మనము రాసుల్లో చెప్పుకుంటున్నాం, ఏది పాఠ్యమి, విద్య, తదియ, చవితి అనేది, ఇవి మనకు తెలుగులో సంఖ్య. అలాగే తెలుగులో కూడా సంఖ్య అనేది ఇంకొక రకంగా ఉంటుందన్నమాట. ఒకటి అనుకోండి ఇలా ఆకారంలో ఉంటుంది తెలుగులో, రెండు అనుకోండి ఇలా ఆకారంలో ఉంటుంది. అంటే అవి కూడా మనం చెప్పుకుందాంలేండి. అయితే ప్రస్తుతం వచ్చేటప్పటికి అదృష్ట సంఖ్య ఎంతవరకు మనకు ఉపయోగపడుతుంది అనేది తెలుసుకుందాం. మనం ఒక వాహనం కొంటున్నాం. ఈ వాహనం విషయం ఏంటంటే చాలామంది అక్కడ 4 అంకెలే చూసుకుంటారు. 4 అంకెలేంటి అనేది, ఆ 4 అంకెలు మనకు కలిసి వచ్చేటువంటి సంఖ్యనా కాదా, తర్వాత ఆ 4 అంకెలనే కొడుకుంటారు. టోటల్ వచ్చేటప్పటికి 4 అంకెలను కొడుకుంటే టోటల్ ఏమొచ్చింది, ఆ టోటల్ మనకు అదృష్ట సంఖ్యనా కాదా, అంటే లక్కీ నెంబరా కాదా అని కూడా చూస్తుంటారు. ఇవే కాకుండా చాలామంది మనకు వచ్చేటువంటి నెంబర్ మాత్రం చూసుకోవడం కాదు, ఏ ఏరియా అయితే ఉందో ఆ ఏరియాకు సంబంధించినటువంటి కోడ్ ఉంటుంది. అంటే ఆ కోడ్ సంఖ్య అనేది కూడా మన వాహనం మీదనే ఉంటుంది. దాన్ని వదిలేస్తున్నారు. అది వదిలేస్తే అది మన వాహనం పైన ఉన్నటువంటి కోడే కదా, దాన్ని కూడా మనము వదిలేయకూడదు, పరిగణలోకి తీసుకోవాల్సింది. ఎందుకంటే మన వాహనం ప్లేట్ మీద నెంబర్ ఉంది కాబట్టి మనకు ఈ నెంబర్తో పాటు కోడ్తో కూడుకొని మనం చూడాలి, పరిగణలోకి తీసుకోవాలి. అనగా అన్నిటినీ కలిపి కూడుకున్నప్పుడే మనకు టోటల్ సంఖ్య ఏమొచ్చింది, ఇది మనకు అదృష్ట సంఖ్యన లేదా శుభ సంఖ్యన, అది కాదా అశుభ సంఖ్యన అన్నది. అయితే అశుభ సంఖ్య అయితే ఏమిటి అంటే మనకు తరచు దానివల్ల కలిసి రాకపోవడం అనేది కూడా జరిగే అవకాశం ఉంది. అలాగే శుభ సంఖ్య అనుకోండి చక్కగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ ఆ విషయం కూడా మనకు క్లారిటీగా తెలుసుకోవచ్చు. శుభ సంఖ్య కలిసి రావడం ఏమిటి అంటే మనం ఒక ఫోన్ సిమ్ కొనుక్కుంటాం, అందులో నెంబర్లు 10 నెంబర్లు వస్తాయి, ఫోన్ నెంబర్లు. మనకు ఇప్పుడు ఎగ్జాంపుల్గా మేషరాశి వాళ్ళకన్నావు కదా, మేషరాశి వాళ్ళకి అదృష్ట సంఖ్య వచ్చేటప్పటికి 9 సంఖ్య అనేది వీళ్ళకు అదృష్ట సంఖ్య. అలాగే శుభ సంఖ్యలు 1, 2, 3 సీరియల్ అన్నమాట. ఇవి శుభ సంఖ్యలు. శుభ సంఖ్య ఇంకా అదృష్ట సంఖ్య 9. మనం వీటిని ఒక ఫోన్ నెంబర్ తీసుకున్నాం, ఆ ఫోన్ నెంబర్లు 10 అంకెలు కూడా ఇవే ఉండాలి. 1, 2, 3, 9. అంటే ఆ 10 అంకెలు కూడా ఈ నెంబర్లే ఉండాలి, ఈ సంఖ్య ఉండాలి. మళ్ళీ 10 నెంబర్లు మనం కూడుకుంటే టోటల్ వచ్చేటప్పటికి 1 టోటల్ బాగా కలిసి వస్తుంది. లేదు 2 టోటల్, అది కూడా ఇంకా చక్కగా కలిసి వస్తుంది. ఇది కాదు 3 టోటల్, ఈ విశేషంగా కలిసి వస్తుంది. ఇంకా అది కాకుండా 9 టోటల్ వచ్చింది అనుకోండి, ఇంకా అది అదృష్టం వల్ల అదృష్టం, అది అదృష్ట టోటల్ అన్నమాట. అయితే 9 టోటల్ వచ్చిందనుకోండి వాళ్ళకు విశేషంగా కలిసి వస్తుంది ఆ ఫోను. అంటే ఏంటంటే ఆ ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అనేది బాగా పాపులారిటీ అవుతుంది. ఎందుకు పాపులారిటీ అవుతుందంటే ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నా, నా నెంబరే కాంటాక్ట్ నెంబరు మనం టీవీలో ఇస్తున్నాం. ఆ నెంబర్లు ఏంటంటే పాపులారిటీ అందరికీ చేరువవుతూ ఉంటాయి. తద్వారా రోజు ఆ ఫోన్లు బిజీ రోజు బిజీ అంటే నాన్ స్టాప్గా బిజీగానే ఉంటుంటాయి. రెండోది వచ్చేసి వాటి నుంచి కూడా మనకు ఆదాయం అనేది లభిస్తుంది. అంటే ఏంటంటే ప్రతిదీ మనకు ఒక పాజిటివ్ వైబ్రేషన్ జరుగుతూ ఉంటుంది. అంటే ఎవరైనా ఫోన్ మాట్లాడినా మనతో చక్కగా మాట్లాడడం, వాళ్ళు సంతోషంగా మాట్లాడుతుండడం, మీతో మాట్లాడితే మాకు మనశ్శాంతి కలుగుతుంది, సంతోషం కలుగుతుంది, ప్రశాంతత కలుగుతుంది, మీతో ఇంకా కొద్దిసేపు మాట్లాడాలి అన్నంత
వాళ్ళు ఆనందపడుతూ ఉంటారు. అదే